గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బీచుపల్లి 10వ బెటాలియన్ సమీపంలో అర్ధరాత్రి ఓల్వో బస్సు బోల్తా కొట్టింది. వెనువెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మాలతి అనే మహిళ సజీవ దహనమైంది. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులంతా అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు. ఓల్వో బస్సు హైదరాబాద్ నుంచి కడప వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వస్తున్నాము చిత్తూరు. సో నైట్ 2:30కి అలా ఈ యాక్సిడెంట్ జరిగింది. అంటే బండి అప్సెట్ అయిందండి. రీజన్ అయితే తెలియదు, అందరూ పడుకున్నాం కదా. సో బండి అప్సెట్ అయింది. ఇంకా అందులో నుంచి బ్రేక్ చేసుకొని బయట వచ్చే వాళ్ళు వచ్చారు. మా తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదండి. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్నామండి. లేదండి, మాకు పడుకున్నాం కదా. మీకు దెబ్బలు తగ్గినాయి? రైట్ హ్యాండ్ షోల్డర్ బ్రేక్ అయిందండి. రేణుకా హాస్పిటల్లో కర్నూలులో చూపించుకున్నామండి. మీతో పాటు ఎంతమంది ప్యాసింజర్లు సార్? సో ఐడియా లేదండి, మాకు అరౌండ్ 40 మెంబర్స్ అయితే ఉంటారు. మీతో పాటు వేరే వాళ్ళకి ఇంజూర్స్ అయినాయి? తిను ఇమ్రాన్ అని నాతో పాటు చిత్తూరు అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి కూడా లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ బ్రేక్ అయింది. బస్సులో ఆమెకి ఇలా హ్యాండ్ ఇరుక్కుపోయింది. చాలా ట్రై చేశారనమాట తీయడానికి. సో బట్ కుదరలేకపోయింది. వీళ్ళు కూడా బ్రేక్ చేశారనమాట గ్లాస్ని. ఆమె తీద్దామని చాలా ట్రై చేశారు కానీ కుదరలేదు. అయితే ఓల్వో బస్సు ప్రమాద ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్. కార్తిక్, జోగులాంబ గద్వాల జిల్లాలో హైదరాబాద్ బెంగళూరు 44వ జాతీయ రహదారిపై తెల్లవారుజామున 2:30-3 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళ సజీవదానం కాగా 10 మందికి గాయాలయ్యాయి. అయితే ఈ గాయాలైనటువంటి వాళ్ళలో మాత్రం ఇద్దరికి చేతులకు ఫ్రాక్చర్ అయినటువంటి క్రమంలో వారు కట్లు కట్టడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క అజాగ్రత్త, అతివేగం యొక్క ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి ఈ యొక్క చిత్తూరు వెళ్తున్నటువంటి యొక్క దాదాపు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి యొక్క ప్రైవేటు ఓల్వో బస్సు ఈ బీచ్పల్లిలోని 10వ బెటాలియన్ దగ్గరకు వచ్చినటువంటి క్రమంలో అదుపు తప్పి పక్కన ఉండేటువంటి ఒక చెట్టును ఢీకొట్టి రోడ్డు కిందికి బోల్తా పోయినటువంటి వెంటనే ఇంజన్ లోకి వెళ్ళి మంటలు రావడం, ఒక్కసారిగా ఏసీ బస్సు కావడంతో వెంటనే మంటలంతా కూడా వ్యాపించడం జరిగింది. అప్పటికి అప్రమత్తమైనటువంటి ప్రయాణికులంతా కూడా అద్దాలు పగలగొట్టి బయటికి రావడం జరిగింది. అందరూ రాలేనటువంటి వారిని కొంతమంది తోటి ప్రయాణికులు రక్షించినటువంటి క్రమం ఓవైపు అయితే, ఒక మహిళ చేతు కాళ్ళు దాంట్లో ఇరికినటువంటి క్రమంలో వెంటనే మంటలు వచ్చి ఆ యొక్క వేడికి ఆమెను రక్షించలేని క్రమంలో ఆ మహిళ మాత్రము అక్కడక్కడనే సజీవ దహనం కావడం జరిగింది. ఆమె మైదీపట్నంకి చెందినటువంటి మాలతిగా గుర్తించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ప్రమాదానికి మాత్రం అతివేగం, అజాగ్రత్త కారణం అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్ నుంచి ఈ యొక్క సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి యొక్క ఏవైతే స్లీపర్ కోచ్లు కానీ ఈ వాహనాలు ఉన్నాయో అవి సకాలంలో గమ్యస్థానాలకు చేరాలనేటువంటి ఆశతో డ్రైవర్లు అతివేగంగా ఈ యొక్క వాహనాలు నడుపుతుండడము వల్లనే ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. జాతీయ రహదారిపైన గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. వేగ నియంత్రణ విషయంలో మాత్రం ఇంకా సరైన చర్యలు తీసుకోవాలనే ఆరోపణలు మాత్రం వెల్లువెత్తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు.